హాయ్ ఫ్రెండ్స్, బోట్ నెక్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదా? అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే నేను సింపుల్ మెథడ్లో నేర్పిస్తాను, నేర్చుకోండి. మన వర్క్ బ్లౌజ్ అయినా కటింగ్ ఒకటేనండి, నార్మల్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయినా ఒకటేను. కాకపోతే మనం ఈ నెక్కులకైతే వర్క్ బ్లౌజ్ నెక్కులకైతే నెక్ అనేది కట్ చేసుకోము. ఫస్ట్ చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ కూడా మనం వర్క్ బ్లౌజ్కి పఫ్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి. చూడండి, ఈ విధంగా మనం హ్యాండ్ అయితే తీసేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ చూడండి, షేప్ అనమాట. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్ షేపు. అలాంటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. నార్మల్గా కిందకి స్కేల్ క్రాస్కి ఒక మార్కింగ్ ఇచ్చేసి నడుం పట్టి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్తోనే నేను ఏ విధంగా కట్ చేస్తానో మీరు ఒకసారి చూడండి. ఇలా 4 మడతల మీద బ్లౌజ్ని పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, ఇది అసలు అన్నమాట. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి కరెక్ట్గా పెట్టేసుకొని అసలు ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత 2 లైన్స్ అనేది గీసుకోవాలి. ఎందుకంటే మనం నెక్కు కొలుచుకునే దానికి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీన్నైతే ఖచ్చితంగా ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి కింద ఖర్చు కోసం వదిలేసి చంక దగ్గర అసలు ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు వీపు పొడవు ఎంత ఉంది చూడండి, కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని వీపు పొడవు ఎంత ఉంది మనకి కింద ఖర్చుకు వదిలేసుకొని అసలుకి ఖర్చుకి పైకి ఒక 1/4 ఇంచ్ అనేది సరిపోద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ వెడల్పు 3.5, ఇది 30 లోపలే ఉంది కాబట్టి సైజ్ వచ్చేసి 3.5 ఇంచులు అనేది తీసుకున్న నెక్ వెడల్పు. అలాగే షోల్డర్ చూడండి, కరెక్ట్గా ఆ లైన్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం అవతలకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత చూడండి, ఒక బాక్స్ టైప్లో అయితే మనం గీసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నెక్ పొడవు ఎంత తీసుకున్నాము, నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాం 3.5. ఎక్కడ కూడా 3.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇలా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోండి. ఎక్కడ కూడా చూడండి నేను చూపించినట్లుగా ఇలా బాక్స్ టైప్లో ఈ విధంగా గీసేసుకోవాలి. మనకి ఆర్మ్ లూజ్ అనేది దీంట్లో ఈ బాక్స్లో సరిపోదండి. ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్కి ఒక 1 ఇంచ్ అనేది పెంచుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా ఈ విధంగా గీసేసుకోవాలి. ఖర్చు కూడా ఇలా 2 ఇంచులు అనేది వచ్చే విధంగా మీరు ఈ విధంగా గీసేసుకోవాలి. అసలు నేను 1 ఇంచ్ అనేది ఎందుకు పెంచానంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది మనకి సరిపోదనమాట. అందుకు మనం కొంతమంది ఏం చేస్తారంటే ముందే 1 ఇంచ్ అనేది పెంచుకుంటారు. అట్ట కూడా పెంచుకోవచ్చు. నేనైతే ఈజీ మెథడ్లో మీకు చూపిస్తున్నాను. ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా వచ్చిందా లేదా చూడండి, మనకైతే కరెక్ట్గా వచ్చేసింది. మీరు చాలా వీడియోల్లో చూసుంటారు బోట్ నెక్ బ్లౌజ్కి అయితే చెస్ట్కి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలనేది. అది ఫస్ట్ మనం చెస్ట్ లూజ్లోనే తీసుకుంటారండి. అలా కాకపోయినా నేను చూపించినట్లుగా తీసుకున్నా కూడా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎన్నో బ్లౌజులు కుట్టిన అనుభవంతోనే చెప్తున్నా అండి. ఎలాంటి డౌట్ లేకుండా మీకు చిన్న చిన్న సందేహాలు ఉన్నా సరే ఈ కటింగ్లో మీకు చాలా క్లారిటీగా మీరు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదైతే మనం వర్క్ బ్లౌజ్ కాబట్టి చూడండి, అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి, మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. మనం వర్క్ బ్లౌజ్ అయినా సరే నార్మల్ బ్లౌజ్ అయినా సరే బోట్ నెక్ కొలతలు అనేది అస్సలు ఎక్కడ కూడా మారవండి. కాకపోతే మనం వర్క్ బ్లౌజ్కి నెక్కులు అనేది కట్ చేయము. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం నెక్కులు అనేది కట్ చేసేసుకుంటాము. ఓకేనా? ఈ విధంగా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి ఈ ఆది బ్లౌజ్లో చూడండి, ఇక్కడికి మనకి 2 ఇంచులు అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది, అంటే ఖర్చు మనకి సైడు ఖర్చు 2 ఇంచులు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా సమానంగా మడి చేసుకోవాలి. నేనైతే చూడండి, నాకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ అనేది కావాలి కాబట్టి ఇదిగోండి ఇలా సగానికి అయితే మడి చేసుకుంటున్నాను. మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ అనేది మనకి సైడ్ జాయింట్లోకి అందకపోతే ఫినిషింగ్ రాదు కాబట్టి కొంచెం మనకు జాయింట్ పడినా పర్లేదండి, ఒక 2 మినిట్స్ లేట్ అయినా పర్లేదు. ఈ విధంగా నేను చూపించినట్లుగా మీరు హ్యాండ్ అనేది కట్ చేసేసుకోండి. చూడండి, ఆది బ్లౌజ్లో మనం ఎప్పుడు కూడా కొలుచుకునేటప్పుడు ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే కొలుచుకోవాలి. ఓకేనా? ఇలా లూజ్కి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. మనకి ఆది బ్లౌజ్లో పఫ్ హ్యాండ్సే
ఉంది కాబట్టి నేను ఎలా కొలుస్తున్నానో చూడండి. ఈ విధంగా తీసేసుకోవాలి అసలు ఖర్చు కోసం. అలాగే చూడండి ఈ విధంగా పెట్టేసుకొని చంక దగ్గర కుట్టుంది కనిపిస్తుంది కదా, అసలు ఖర్చు కోసం. అసలుకి ఒక మార్కింగు, ఖర్చు కోసం పైకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఈ విధంగా మీరు లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రెండింటి మధ్యలో ఎంత ఉంది వెడల్పు? 6 ఇంచులు అనేది ఉంది. 6 ఇంచులో సగభాగం ఎంత? 3 ఇంచులు. 3 ఇంచులకి కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆర్మ్ లూజ్ అనేది ఎంత ఉంది? ఇక్కడికి వచ్చింది. అక్కడికి ఒక మార్కింగ్. చూడండి ఎంత సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మధ్యలోకి కూడా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇది నార్మల్ హ్యాండ్ అనమాట. మీరు అది పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేయమంటారు కదా చాలామంది. నేను చూపించినట్లుగా చేసుకున్నా కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? చూడండి ఇక్కడ పఫ్ కోసం 2.5కి మార్కింగ్ ఇచ్చేసి నేను చూపించినట్లుగా ఇలా డౌన్ చేసుకొని ఈ లైన్కి కలిసేటట్టు ఒక 1/4 ఇంచు లోపలికి, అంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. మీకు ఒకే కటింగ్లో 2 హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూపించాను. మీకు చాలా బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్నవి ఎవరో ఒకరు చెప్తేనే కానీ మనం టైలరింగ్లో సక్సెస్ అవ్వలేము. ప్రతి ఒక్క దాంట్లో మనకి డౌట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అనేది మన వైపుకి ఉండేలాగా, అంటే క్రాస్ కటింగ్ అనమాట. ఇది మనం ప్రిన్సెస్ కట్ కాదండి, క్రాస్ కటింగేను. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. కింద బ్యాక్ పార్ట్ అనేది 2 ఇంచులు మడిచేసుకొని బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి క్రాస్గా. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఎక్కడ కూడా అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్గా గీసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఆధారంతోనే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి. ఓకేనా? ఇలా నీట్గా మొత్తాన్ని అయితే మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. చూడండి ఈ విధంగా. మీకు ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ బోట్ నెక్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ అయితే నార్మల్ పెట్టాలన్నమాట. అంటే మనం నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ ఎలా వస్తుందో ఆ విధంగా పెట్టాలి. మీకు డౌట్ రావచ్చు, చాలామందికి డౌటే వస్తుందిలండి. బ్యాక్ పార్ట్ మనం ఎక్కువ నెక్ తీసుకున్నాం కదా, నెక్ వెడల్పు మన ఫ్రంట్ పార్ట్లో డీప్ అయిపోతుంది కదా అక్క అంటారు. ఇప్పుడు నేను చూడండి నేను చూపించిన విధంగా ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది చూడండి. ఆ షోల్డర్ కుట్టుకి 2వ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకొని బ్లౌజ్ని ఈ విధంగా తిప్పేసుకోండి. ఈ ఉక్స్ పట్టి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోండి. కరెక్ట్గా వచ్చేలాగా చూడండి. ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మనం లోతు తీసుకుందాం. ఫస్ట్ కరెక్ట్గా ఈ మోల్లోకి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇలా చూడండి ఈ మోల్లో కరెక్ట్గా 1/2 ఇంచు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. నేను చూపించినట్లు ఇలా స్లోప్గా మోల్లో వరకే మనకి లోతు అనేది తిరగాలన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా స్కేల్ పెట్టేసి రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మీకు వెడల్పు అనేది ఏమీ కాదండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కుట్టిన తర్వాత అక్కడికి వస్తుంది కదా, అక్కడి నుంచి షేప్ పట్టి కుట్టు వరకు ఒక మార్కింగ్, మధ్యలో డాట్ కోసం ఒక 1/2 ఇంచు, షేప్ పట్టి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు. అలాగే చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని పట్టేసుకోండి. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు సాగుతుందో పైన 2వ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కరెక్ట్గా షేప్ పట్టి కుట్టు వరకు ఒక మార్కింగ్. ఖర్చు కోసం యువతలకి నేను ఒకేసారి తీసుకున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనకు ఖర్చు అనేది వచ్చేస్తుంది. షేప్ పట్టి కుట్టు వరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం యువతలకి ఒక 1/2 ఇంచు. ఈ విధంగా ఈ లైన్స్ అనేది ఈ 3 డాట్ని ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మెయిన్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా నీట్గా కట్ చేసేయండి. మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం యువతలకే కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా కట్ చేసామనుకోండి వర్క్ బ్లౌజ్ కుట్టడానికి రాదనమాట. ఓకేనా? ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని అయితే నీట్గా కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసాం కదా, ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. పొడవు దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడైతే మనం మెయిన్ డాట్స్ అనేది వేసుకుందాము. చూడండి వెనకాల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ పడాలంటే ఇలా ఒకటి రోలర్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, వెనకాల క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ విధంగా దానిపైనే ఒక మార్కింగ్ అనేది గీసేసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 2 వైపులా నెక్ అనేది ఒకటే రావాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడైతే మనం ఇదైతే ఉక్స్ పట్టి కాజల పట్టి జాయింట్ కోసం ఒక 1/4 ఇంచు, ఇక్కడి నుంచి
చూడండి ఈ డాట్ కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. వెనకాల రివర్స్ చేసేస్తే డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. ఏ సైజు వారికైనా అంతేనండి, డాట్ వెడల్పు కరెక్ట్గా కొలుచుకోండి. నాకైతే 1 ఇంచ్ అనేది వచ్చింది, చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి. 1 ఇంచ్ అంటే డాట్ వెడల్పు మొత్తం వచ్చేసి 2 ఇంచులు అనమాట. కింద షేప్ పట్టి ఖర్చు కోసం వదిలేసుకొని ఇక్కడి నుంచి డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా ఇటువైపు మార్కింగ్ ఇచ్చేసేయండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ మధ్యలో డాట్ మాత్రమేనండి. ఇలా నేను చూపించినట్టు మీరు ఆది బ్లౌజులో కొలుచుకున్నారనుకోండి, మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఏ సైజ్ అయినా సరే, చిన్న సైజ్ అయినా సరే, మిడిల్ సైజ్ అయినా సరే, పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే నేను చూపించినట్లు కొలుచుకోండి. మీకు ఎందులో ఎలాంటి డౌట్ అనేది అస్సలు లేదు. నార్మల్ బ్లౌజ్కైనా అంతేనండి. ఈ విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, వెనకాల క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, షేప్ పట్టీ అనేది కొలుచుకుందాం. షేప్ పట్టీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి, సైడ్ జాయింట్ చేసుకునే దానికి కానీ, అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వాలి. అంటే మనకి షేప్ పట్టీ కూడా ఎంత ఇంపార్టెంట్ కదా. ఇలా క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసేసుకొని కింద మనం రివర్స్ చేసుకోవడం కోసం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఎప్పుడు కూడా మనం ఉక్స్ పట్టీ వైపు నుంచి కొలుచుకోవాలి. షేప్ పట్టీ కుట్టు కనిపిస్తుంది కదా, అది అసలు అనమాట. ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు, అలాగే మధ్యలో అసలు ఖర్చు, అలాగే ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇలా నీట్గా తీసేసుకోండి. అంటే మనకి ఎక్స్ట్రా అయినా మనం కట్ చేసేసుకోవచ్చు, తక్కువ కాకూడదు. అలాగే ఇక్కడ కూడా అసలు ఖర్చుకి ఈ 3 లైన్స్ అనేది ఈ విధంగా కలిపేసుకోండి. చాలామంది సిస్టర్స్ అక్క మీకు ఒకటేలాగా వస్తుంది షేప్ అనేది అంటుంటారు కదా ఫ్రెండ్స్. మనకి ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే దిగిపోద్ది అనమాట. మనం ఇందులో ఎలాంటి కూడదు. మనం ఆది బ్లౌజ్లో ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ కటింగ్ అనేది మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, చాలామందికి కొత్తగా నేర్చుకునే వారికి జాయింట్కి క్లాత్ అనేది ఎలా తీసుకోవాలని కూడా డౌట్ వస్తుంది. ఇలా ఈ విధంగా తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మనకి ఇంకా లాస్ట్లో మనకి నడుం పట్టి అనేది కావాలి. మనకి ఆల్రెడీ నెక్ అనేది కట్ చేసాం కాబట్టి అంచు పీస్ అనేది లేదనమాట. ఇలాంటి క్లాత్ అనేది మిగిలినప్పుడు ఇంకా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం నడుం పట్టి అనేది మిగిలిన క్లాత్లో తీసేసుకోవాలి. ఉక్స్ పట్టి, కాజాల పట్టి ఈ విధంగా తీసేసుకోవాలి. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కటింగ్ వచ్చేసి? నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.